ఇవాళ సైన్స్ పురోగతి సాధిస్తున్న అంశాల్లో బాగా ప్రాచుర్యం పొందుతోంది నానో టెక్నాలజీ. దీని మీద పాశ్చాత్య దేశాలు బిలియన్ల కోట్లు పెట్టి పరిశోధనలు నిర్వహిస్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ నానో టెక్నాలజీ కొన్ని వేల సంవత్సరాల నాడే మన దేశంలో ఉంది. ఇప్పటికీ ఉంది. హిమాలయాల్లో సజీవంగా ఉంది. నమస్కారం, మా ఊరి కథలకు స్వాగతం. కుంభమేళా పార్ట్ 3కి సుస్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఋషులు, యోగులు, సాధువులు కొన్ని వేల ఏళ్ల క్రితమే సూక్ష్మ శరీరయానం గురించి చెప్పారు. మన పుస్తకాల్లో చదువుకున్న తపస్సునే ఇప్పుడు ధ్యానం అంటున్నారు. ఈ ధ్యానం ద్వారా అమోఘమైన సిద్ధులు సంప్రాప్తిస్తాయి. అందులో ఒకటి సూక్ష్మ శరీరయానం. దీన్ని నానో టెక్నాలజీలో అడ్వాన్స్డ్ స్టేజ్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చేస్తున్న పరిశోధనల లక్ష్యం కూడా అదే. మన ఋషులు, యోగులు కోరుకున్నదే తడుగా కోరుకున్న చోటికి ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పటి హేతువాదులు దాన్ని నమ్మటానికి సిద్ధంగా లేరు. ఏంటి కుంభమేళా అని చెప్పి నానో టెక్నాలజీ అని, సాధువులని ఏదేదో చెప్తున్నారు అని అనుకుంటున్నారా? పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అసలు విషయం మీకే అర్థమవుతుంది. మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణం సన్నివేశం గుర్తుంది కదా. దుశ్శాసనుడు ద్రౌపది చీరను లాగినప్పుడు మాన సంరక్షణ కోసం తాను శ్రీకృష్ణుని ప్రార్థిస్తుంది. ఎక్కడో ద్వారకలో ఉన్న కృష్ణుడు తక్షణం అక్కడ ప్రత్యక్షమై ద్రౌపది శీలాన్ని కాపాడుతాడు. దానికి అతను ఎంచుకున్న ప్రయాణ సాధనం నానో టెక్నాలజీయే. త్రిలోక సంచారి అయిన నారదుడు నిత్యం నానో టెక్నాలజీ ద్వారానే ప్రయాణించేవాడు. సరే, ఇదంతా పురాణాల్లో ఉంది కదా. ఇప్పుడు సజీవ ఉదాహరణ ఏదైనా ఉందా అనంటే ఉంది. ఇప్పుడు త్రివేణి సంగమంలో జరిగే కుంభమేళాకి లక్షలాది మంది నాగసాధువులు రావటం మనం టీవీల్లో, పేపర్లలో చూసాం. నాగసాధువులు దిగంబరంగా ఉంటారు. బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహల్లో, కొండల్లో, నదీ తీరాల్లో ఉంటారు. మామూలు రోజుల్లో వారు ఎవ్వరికీ కనిపించరు. హిమాలయాల నుంచి కుంభమేళా జరిగే ప్రదేశాలు కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. ఇక్కడ మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. కొన్ని లక్షల మంది దిగంబరులు ఒకేసారి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వాళ్ళు ప్రయాణం చేసిన మార్గం అంతా ట్రాఫిక్ జామ్ అవ్వాలి కదా. ఇప్పటిదాకా ఎక్కడైనా అలాంటి సంఘటన రికార్డ్ అయ్యిందా? ప్రయాణ మార్గంలో ఎన్నో పల్లెలు, పట్టణాలు, నగరాలు ఉంటాయి. ఎక్కడైనా ఏ ఫోటోగ్రాఫర్కి అయినా ఇన్ని లక్షల మంది దిగంబరులు కనిపించారా? ఎక్కడైనా ఇంతమంది ప్రత్యేక విమానాల్లో, ఇతర రవాణా సాధనాల్లో ప్రయాణం చేసిన దాఖలాలు కనిపించాయా? లేదే. సరిగ్గా అందరూ ఒకేసారి కుంభమేళా జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు? కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో 1 కిలోమీటర్ దూరం వరకే కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు? ఆ ప్రాంతంలో తప్ప మరెక్కడా వారి జాడ ఎందుకు కనిపించదు? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. అదే సూక్ష్మ శరీరయానం. అదే నానో టెక్నాలజీ. నాగసాధువులు తమ సుదీర్ఘ ప్రయాణానికి ఉపయోగించే ప్రయాణ సాధనం. ఎన్నో ఏళ్లుగా మన కళ్ళ ముందు ఇంత సజీవ సాక్ష్యం కనిపిస్తుంటే దాన్ని మనం నమ్మం. ఏ అమెరికా వాడో, రష్యా వాడో, చైనా వాడో, జపాన్ వాడో, జర్మనీ వాడో చెప్పే సొల్లంతా నోరు తెరుచుకొని వింటాం.